చైనాలో కోవిడ్ లాంటి మరో కొత్త వైరస్ను పరిశోధకులు గుర్తించడం కలకలం రేపుతుంది. ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పుగా భావిస్తున్నారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్కు HKU5-CoV-2గా పేరు పెట్టారు. ఇది కోవిడ్-19కి కారణమైన SARS-CoV-2 పోలి ఉందని పరిశోధనల్లో తేలినట్లు హాంకాంగ్కు చెందిన ఓ వార్తా కథనంలో వివరించారు. గబ్బిలాల్లో కరోనా వైరస్లపై ఎక్కువగా పరిశోధనలు చేసిన ప్రముఖ వైరాలజిస్ట్ షీ జంగ్లీ ఈ పరిశోధన బృందానికి నాయకత్వం వహించారు. గ్యాంగ్జూ లేబొరేటరీ, గ్యాంగ్జూ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ యూనివర్సిటీతో పాటు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన సైంటిస్టులు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. అయితే ఈ వైరస్ మెర్బోకో వైరస్తో పాటు ప్రాణాంతక మెర్స్కోవ్ సబ్ వేరియంట్కు చెందినట్లుగా పరిశోధనలో తేలింది. HKU5-CoV-2 అనేది నేరుగా మాధ్యమ జీవుల నుంచి మనుషులకు వ్యాపించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వైరస్ సామర్థ్యం కోవిడ్-19తో పోలిస్తే తక్కువగానే ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.